వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. నువ్వు ఎప్పుడూ కూడా లైఫ్లో తీసుకునేటటువంటి నిర్ణయాల మీదనే నీ సుఖదుఖాలు అనేవి ఆధారపడి ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామబ్బా అంటే, అరే నా టైం బాగాలేదు, నా జాతకం బాగాలేదు, ఏంటో ఇలానే నా లైఫ్లోనే జరిగిపోతుంది అని చెప్పేసి మనం తీసుకునే నిర్ణయాలు అయినా కానీ అదేదో ఆ దేవుడు చేస్తున్నాడనో, లేదంటే పక్కింటోడు చేస్తున్నాడనో, లేదు అంటే మన జీవితంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి వల్ల జరుగుతుందనో అని అనుకుంటాం. కానీ ముందు అసలు మనం తీసుకునే నిర్ణయాలను బట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అన్న విషయాన్ని మర్చిపోతాం అనమాట. అసలు అక్కడికి వెళ్ళము, మన ఆలోచన అనేది అక్కడికి వెళ్ళదనమాట. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఆచి తూచి నిర్ణయించుకో, అది ఖచ్చితంగా నీ జీవితానికి సంబంధించిన విషయం, పర్టికులర్గా నీ కెరియర్కి సంబంధించిన విషయమో, లేదంటే నీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయమో, లేదు అంటే నీతో లైఫ్ లాంగ్ అది ఉండాల్సిన పరిస్థితి ఉన్నటువంటి విషయమైనా, నీ పేరెంట్స్ విషయమో, ఏదైనా జీవితం మొత్తం నీతో ముడిపడి ఉన్న వాళ్ళతో ఉన్నటువంటి డెసిషన్ అయితే చాలా ఆలోచించి నిర్ణయించుకో అని చెప్పేసి 1కి 4 సార్లు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ మనం అది వినము, పెడచెవిని పెట్టేస్తాం అనమాట. పెద్దవాళ్ళు చెప్పేదాన్ని పెడచెవిని పెట్టేసి మరి చివరికి అమ్మో అయ్యో కుర్రో అని చెప్పేసి బాధపడుతూ ఉంటాము. ఎందుకు ఇలా చెప్తున్నాను అనంటే, అసలు జీవితం అంటేనే యుద్ధం అనమాట. మనము లైఫ్లో ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉంటాం. మరి ఆ చేసే యుద్ధము శాంతియుతంగా ఉండాలి. కానీ ఇలాగా అల్లకల్లోలంగా ఉంటే ఏమవుతో చెప్పండి. ఎప్పుడు కూడా మనం చేసే యుద్ధాలు మనం ఇంకొంచెం అభివృద్ధి చెందడానికి, మన లైఫ్ బాగుండటానికి చేయాలి. కానీ మనము ఇంకా ఇంకా అధపాతాళానికి మనల్ని తొక్కేయటానికి, మనల్ని మనం తగ్గించుకోవడానికి, మనల్ని మనము నాశనం చేసుకోవడానికి ఆ యుద్ధం అనేది జరగకూడదనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా జీవితాన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరైతే కొంచెము సలహాలు ఇస్తారో, మన పెద్దవాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు, మన కోసం ఉండేవాళ్ళు, అప్పుడప్పుడు వాటిని పెడచెవిని పెట్టకుండా కొంచెము వినడం కూడా నేర్చుకోవాలన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే, మన మీదనే, మన డెసిషన్స్ మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది అనేది సత్యాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్న ఏంటి అంటే, నీ జీవితాన్ని, నీ మనసుని, నిన్ను ఎప్పుడూ కూడా సన్మార్గంలో, మంచి మార్గంలో నడిపించేటటువంటి నిర్ణయాలని నీ జీవితంలో తీసుకో. నీ జీవితాన్ని అతలాకుతలం చేసే నిర్ణయాలకి స్వస్తి చెప్పు. అది నువ్వు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకునే నిర్ణయాలు తీసుకుంటావా, నీకు నువ్వు ఓన్గా తీసుకుంటావా అనేది నీ సిచ్యువేషన్ బట్టి, నీ జీవితంలో ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో చుట్టుపక్కల కానీ ఏదైనా కానీ అది నీకే తెలుసు. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది, ఎవరితో తీసుకోవాలి, ఏం సలహాలు తీసుకోవాలి, అవన్నీ కూడా ఆలోచించుకో. నీకు నువ్వే ముందడుగు వెయ్యి. కాకపోతే ముందడుగు వేసేటప్పుడు మాత్రం సలహాలన్నీ తీసుకోగాని, అన్నీ విన్న తర్వాత ఏం చేయాలన్న ఫైనల్ డెసిషన్ మాత్రం నీదే అయ్యుండాలి. అది కూడా నిన్ను పెంచటానికే అయ్యుండాలి, నిన్ను తొక్కటానికి కాకుండా. ఇది మాత్రం చూసుకో. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.